మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ ప్రేమ జంటకు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రితికా సేన్ 25 అనే యువతిని ఆమె ప్రియుడు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించే వరకు 32 నిందితుడు 2 రోజులపాటు ఆ శవంతో ఇంట్లోనే ఉన్నాడు. హత్య విషయాన్ని నిందితుడు తన స్నేహితుడికి తెలియచేయటంతో అతను మొదట ఇది జోక్ అని భావించాడు. మొదట ఫ్రెండ్కు చెప్పి సచిన్ రాజ్పుత్ అనే నిందితుడు జూన్ 27న తన భాగస్వామి రితికా సేన్ 25ని హత్య చేసి 2 రోజులపాటు మృతదేహంతో పాటే ఉండి చివరకు మిస్రాడ్లోని తన స్నేహితుడు అనూజ్కు హత్య చేసిన విషయాన్ని వెల్లడించాడు. దాంతో ఆ స్నేహితుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. గొంతు నులిమి హత్య. నిందితుడు సచిన్ నిరుద్యోగి, రితిక జాబ్ చేస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రితిక 3.5 ఏళ్లుగా సచిన్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. రితికకు తన బాస్తో ఎఫ్ఐఆర్ ఉందని సచిన్కు అనుమానం. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్న సచిన్కు రితికతో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దాంతో కోపంతో రితిక గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సచిన్ ఏమీ జరగనట్టుగా ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టాడు. జూన్ వరకు 2 రాత్రులు వారి మంచంపై శవం పక్కన పడుకున్నాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్కు సమాచారమిచ్చాడు. హత్య చేసి మందు తాగి 9 నెలల క్రితం రితికతో కలిసి గాయత్రీనగర్కు వచ్చిన నిందితుడు తన లివ్ ఇన్ పార్ట్ను హత్య చేసిన తర్వాత షాక్తో, భయంతో బాగా మద్యం సేవించి మృతదేహం పక్కన పడుకున్నాడు. మృతదేహాన్ని కౌగిలించుకుని అక్కడే ఉండిపోయాను అని పోలీసులకు తెలిపాడు.